వరుస సెలవులు కావడంతో మేడారంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరకు సమయం దగ్గర పడుతుండగా ముందస్తు మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. జాతర సమయంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నామంటున్న భక్తులతో మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న రిపోర్ట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు మరికొంత సమయం ఉండగానే ముందస్తుగానే వచ్చి అమ్మవార్లను మొక్కులు చెల్లించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఆదివారం కావడంతో కూడా భక్తులైతే పోటెత్తినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మా ప్రస్తుతానికి మాతో పాటు కొంతమంది భక్తులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారికి ముందే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిజామాబాద్ నుంచి వచ్చాము. నిజామాబాద్ నుంచి ఇక్కడ మేము ఎప్పుడు అంటే ఎవ్రీ 2 years ఒకసారి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. ఈసారి ఏంటంటే ప్రతిసారి ఎప్పుడు మేము డిసెంబర్ లో వస్తాం, ఎందుకంటే జాతర అప్పుడు కొంచెం ఇంకా హెవీగా అంటే బాగా ఉంటది కదా ట్రాఫిక్ అదంతా. సో మేము అంటే మాకు కొంచెం ఆ టైంకి రావడం వీలవుతుందో లేదో అని చెప్పేసి డిసెంబర్ లోనే వచ్చేసి ఒక 2 days అట్లా ఉండేసి ఇక్కడ ఫ్యామిలీ తోటి మొత్తం వచ్చేసి ఉంటాం. ఇక్కడ అమ్మ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అంతే వెళ్తాం. ఈసారి మా సిస్టర్ కి మ్యారేజ్ అయింది, ఇంకా కొంచెం హ్యాపీగా మరిది వాళ్ళందరినీ తీసుకొని వచ్చినాం. మా ఆయన మేము అందరం వచ్చినాం మొత్తం ఫ్యామిలీ తోటి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ మేము అంటే ఎవ్రీ 2 years ఒకసారి వస్తాం కదా జాతర అప్పుడు ఎప్పుడు మేము అంటే వచ్చి బంగారము ఇవ్వడం అంటే నిలువెత్తు బంగారం ఇస్తారు కదా, అట్లా ఇస్తాం. ఎప్పుడు మా బాబుది పోయినా ఇయర్ మా బాబుది నాది ఇచ్చాము, ఈసారి మా సిస్టర్ది ఇంకా మా బాబుది ఇద్దరిది ఎవ్రీ టైం వస్తాం. మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ సీతక్క కదా ఇక్కడ మొత్తం అక్కడ మొన్న కూడా చూసినాం. అమ్మ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని అమ్మ వాళ్ళదంతా చూసినాం. మాకు సమ్మక్క సారక్క అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూడా కరీంనగర్ మా అమ్మమ్మ వాళ్ళది, అక్కడ కూడా చూస్తుండే. సో మాకు బాగా ఇష్టం, ఎవ్రీ టైం వస్తాం మేము. సో ఈ టైం కూడా వచ్చి చాలా బాగా జరిగింది. ఇప్పుడు బంగారం తీసుకున్నాం మేము, అయిపోయింది. అక్కడ జోకుతారు కదా, అది అయిపోయింది. ఇక్కడ అమ్మ వాళ్ళకి సమర్పిస్తామని చెప్పేసి బంగారం అందరం వచ్చినాం ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది. మంచి ఫ్యామిలీ తోటి మంచి టైమ్స్ కూడా స్పెండ్ చేసినట్టుంది మాకు. అయితే ముందు అంటే ఇంకా జాతర సమయం ఉంది, ముందు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే జాతర సమయంలో భరోసారి వస్తారా మళ్ళీ? అప్పుడు కూడా జాతర టైంలో అంటే అప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదా, సో కొంచెం అంత ఇది ఉంటది కదా ఆ టైంలో, కాబట్టి ముందే వచ్చేసినాం. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు దర్శించుకొని? ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ నా పెళ్ళైన 1 month కి వస్తున్నాము. లాస్ట్ ఇయర్ అంటే ఇంతకు ముందు వచ్చినప్పుడు మా మమ్మీ మొక్కుకున్నారనమాట. మా కోరిక నెరవేరిందని చెప్పి నిలువెత్తు బంగారం అమ్మవారికి సమర్పించడానికి వచ్చాము. మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కోరుకునే కోరికలు నెరవేరుతాయని ఆశతో వచ్చాము. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎలాంటి మొక్కులు చెల్లిస్తున్నారు ఇక్కడ? అంటే నా పెళ్లి గురించి మా మమ్మీ మొక్కారనమాట. సో ఇప్పుడు అది అయింది కాబట్టి 1 month అయింది. మా హస్బెండ్ ఇక్కడ అమ్మవారు కొంగు బంగారం అంటారు కదా, ఏది కోరుకున్నా జరుగుతుంది, కొంగు బంగారం అట్లా అంటారు కదా. సో ఇక్కడ అమ్మవారు అంటే మాకు కొంచెం సెంటిమెంటల్ గా ఎమోషనల్ గా చిన్నప్పటి నుంచి చూడడము అది మాకు కొంచెం ఎఫెక్షనేట్ గా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే కొంచెం ఇక్కడ వాతావరణం గానీ ఏది గానీ కొంచెం బాగుంటది చూడడానికి, అట్మాస్ఫియర్ అదంతా. మాకు సిటీలో ఉండి ఇక్కడికి వచ్చేసరికి ప్లెజెంట్ గా అనిపిస్తుంది అట్మాస్ఫియర్ అంతా. సో మాకు ఇష్టం ఇక్కడ స్పెండ్ చేయడం, సో అందుకనే వచ్చాము ఇక్కడికి. ఎస్, అంటే మనం చూసుకోవచ్చు అమ్మవారిని దర్శించుకోవడం, అదేవిధంగా మొక్కులు చెల్లించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయితే వస్తున్నారు. మేడారం జాతరకు ఇంకా సమయం ఉన్నా కూడా ముందుగానే వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలి, ఎందుకంటే జాతర సమయంలో కూడా ఎక్కువ పబ్లిక్ ఉంటారు కాబట్టి అమ్మవారు దర్శించుకోవడానికి వస్తా వీలు కాకుండా ముందస్తుగానే కూడా అమ్మవారికి బంగారంతో పాటు చీర సారతో కూడా తమ యొక్క మొక్కులు చెల్లించుకున్నటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో, ఆసియా ఖండంలోనే అతి